దండోరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శివాజీ గారు ఏదో డ్రెస్ గురించి మాట్లాడారు. ఆడవాళ్ళు పద్ధతిగా డ్రెస్ ఏసుకోండి, జాగ్రత్తగుండండి అని జెప్పాడు. వీలైతే దాంట్లో మంచి మాట తీసుకోవాలి గానీ, అనవసరమైన టాపిక్‌ని గెలికి సెలబ్రిటీస్ ఆల్రెడీ సెలబ్రిటీసే గదా! ఇప్పుకొని మరీ జనాలకు చూపిస్తున్నారు. జనాలు చూస్తున్నారు గదా! సెలబ్రిటీస్‌లోనే ఉన్నారు. ఆ కేటగిరీలోనే ఉన్నారు గదా! ఇంకా ఏం ఓవర్ పబ్లిసిటీ కావాలని చెప్పని దాన్ని అనవసరంగా ఏదో పేడని గెలికి వాసన చూసినట్టు చేస్తున్నారు దీన్ని ఇష్యూని. ఏంది ఒక యాక్ట్రెస్ అంటున్నారు, ఆడదాని డ్రెస్ కాదు ఎలాగని వేసుకున్నా మగవాడి బుద్ధి సరిలేదు అంటున్నారు. మగవాడి బుద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పద్ధతిగా డ్రెస్ వేసుకునే వాళ్ళని చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఇకారంగా వేసుకునే వాళ్ళ దగ్గరికి పోయి తగలాలనే అనిపిస్తుంది. ఎవడికైనా అంతే. రోడ్డు మీద రూ. 100 కనపడితే అయ్యో ఇది ఎవడిదో అని చెప్పని ఇచ్చే రోజులు ఒకప్పుడు, ఇప్పుడు కాదు. రూ. 100 కనపడితే ఎత్తి జేబులో పెట్టుకునేది తెలుసు. అది ఎవడైనా సరే. కోటీశ్వరుడైనా రూ. 100 జేబులోనే పెట్టుకుంటాడు. అడక తినేవాడైనా జేబులోనే పెట్టుకుంటాడు. మనమేం పాత రాజుల కాలంలో లేము తీసుకెళ్ళి ఖజానాకి అప్పగిద్దాం, ముఖ్యమంత్రికి ఇద్దాం అనేదానికి. మగవాడి బుద్ధి కాదు. మగవాడి బుద్ధి అయినా అంతే. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే ఆడపిల్లలే మగవాళ్ళని చెడగొడుతున్నారు. దానికి ఎంతమంది మాట్లాడతారో చూడండి. ఊరికే తీసుకున్న మాట మంచిది తీసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పాడు? డ్రెస్ గురించి మాట్లాడాడు. ఓకే, ఉండాలనుకుంటే ఉండు, లేదనుకుంటే లేదు. నిన్నేం ప్రత్యేకంగా ఒక అమ్మాయిని టార్గెట్ చేసి మాట్లాడలేదు. అందరి గురించి మాట్లాడాడు. మంచిని తీసుకోండి, చెడుని తీసి దాన్ని గెలికి అడ్డంగా గిడ్డంగా గలీజ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ అయిపోదామనే